మిత్రులందరికీ వేదగిరి వాయిస్ ఛానల్ నుండి నమస్కారం. ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశం 1975లో వచ్చినటువంటి ఎమర్జెన్సీ. జూన్ 25వ తారీఖున మన దేశంలో ఇందిరాగాంధీ గారు అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆ ఎమర్జెన్సీ ప్రకటించడానికి కారణం ఆవిడ పదవి పోతుందని చెప్పి, కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఎమర్జెన్సీ ప్రకటించి అనేక మహానేతలు, ఎంతో గొప్ప నేతలు, ఉదాహరణకి మొరార్జీ దేశాయ్, జార్జ్ ఫెర్నాండెస్, వాజ్పేయి గారు, ఇంకా చాలామంది మంచి అద్వానీ గారు, ఇలా చాలా మంచి నేతలు ఉన్నారండి. వాళ్ళలో బాగా ఫేమస్ ఎవరంటే జార్జ్ ఫెర్నాండెస్ గారు. వీళ్ళందరినీ జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టిన తర్వాత మేము కూడా, మాకు బాగా తెలుసండి. నేను చిన్నప్పుడు అంటే చదువుకుంటున్నాను ఆ రోజుల్లో, 10th క్లాస్ ఏదో బహుశా. ఆ టైంలో ఏం జరిగిందంటే, ఎవరైతే ఆర్ఎస్ఎస్లో ఉన్నారో వాళ్ళని కూడా టార్గెట్ చేశారు. మనందరికీ తెలుసు. మాకైతే మేము స్కూలో కాలేజో ఏదో అవగానే ఈ ఆర్ఎస్ఎస్ సభలకి, అంటే సభలు కాదు, సమావేశానికి వెళ్తాం సాయంకాలం. అఫ్కోర్స్ వాళ్ళు చెడుగా ఏం చెప్పేవాళ్ళు కాదు, సమాజానికి ఉపయోగపడే మంచి విషయాలు చెప్పేవాళ్ళు. పాత రోజుల్లో మంచి రాజుల కాలంలో ఎలా పరిపాలించారు, వాళ్ళ కాలంలో ఏమేం జరిగినాయి ఆ విషయాలు, తర్వాత మన దేశం గురించి, మన దేశం విషయాలు, మంచి విషయాలు, హిస్టరీ, ఇవన్నీ కూడా చెబుతూ ప్రోత్సహించేవాళ్ళు. అంతవరకే, అంతకు మించి మాకు నెగటివ్గా చెప్పింది ఏమీ లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అయితే ఆర్ఎస్ఎస్కి వెళ్ళిన వాళ్ళన్న పిల్లల్ని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళలో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సరే, మా నాన్నగారు న్యాయపరమైన వృత్తిలో ఉన్నారు కాబట్టి వారు ఆర్గ్యూ చేసి ఎలాగోలా శిక్ష పడకుండా వాళ్ళని తప్పించేశారు. ఎందుకంటే ఉద్యోగాలు రావు వాళ్ళకి, రేపొద్దున శిక్ష పడితే, లేదా వేరే దేశం వెళ్ళలేరు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది ఒక అంశం అండి. అలాగే ఎమర్జెన్సీ టైంలో ఈ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులన్నిటిని కూడా రద్దు చేశారండి. అసలు మాట్లాడటానికి వీల్లేదు, పేపర్లో మన ఇష్టం వచ్చింది రాయటానికి వీల్లేదు, ఏమి రాయకూడదు, గవర్నమెంట్ ఎగనెస్ట్గా మీటింగులు పెట్టకూడదు, ఇంకా వాట్ నాట్ అనేకమైనవి జరిగినాయి. అలాగే ఇందిరాగాంధీ గారి కొడుకు సంజయ్ గాంధీ, ఈ సంజయ్ గాంధీని ఆధ్వర్యంలో చాలా పిచ్చి కార్యక్రమాలు జరిగినాయి. ఉదాహరణకి కుటుంబ నియంత్రణ బలవంతంగా అందరిని ఎత్తిన రుద్ది చాలామందిని బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళకి స్టెరిలైజేషన్ చేయటం జరిగింది. దానివలన జీవితాంతం పిల్లలు పుట్టకుండా జరిగిందనమాట. అలాంటి సంఘటనలు జరిగినాయి. తర్వాత కొంతమంది అయితే అసలు కనిపించకుండా పోయారు, మనకు తెలియదు. నాకు సంబంధించినంతవరకు మా చుట్టాలే ఒక అతని రైల్వేలో పనిచేస్తుండేవాడు, సౌత్ సెంట్రల్ రైల్వేలో, హైదరాబాదులో. ఆయనైతే కనిపించకుండా పోయాడు ఎమర్జెన్సీ టైంలో. మరి తీసిపోయి చంపేశారు ఆయన, లేకపోతే ఆయనకి స్టెరిలైజ్ చేసి ఆయన చనిపోయాడు, లేకుంటే ఆయన కిడ్నీలు లాగేసుకున్నారు. ఎన్నో ఇలాంటి ఘాతుకాలు, అరాచకాలు అన్నీ ఇన్ని కాదండి ఆ టైంలో. అప్పుడున్నది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. నో డౌట్ ఇందిరాగాంధీ గారికి బయట ప్రపంచంలో చాలా పేరున్నది, అనేక అంశాలు ఉన్నాయి. కానీ మన దేశంలో అది ఒక చీకటి రోజులన్నమాట.
1975 జూన్ 25వ తారీఖు ఈ రోజుకి అంటే నిన్నటికి అనమాట 50 సంవత్సరాలైంది ఆ చీకటి రోజులు ముగిసి. సో ఒకసారి మా యొక్క అనుభవాలు ఆ రోజుల్లో జరిగినటువంటి పంచుకోవటం కోసం ఈ వీడియో చేశానండి. తర్వాత పత్రికా స్వేచ్ఛ అసలు లేదండి. గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఏమీ మాట్లాడకూడదు. రేడియోలో కూడా ఉపన్యాసాలు ఇవ్వకూడదు. ఇంకా ఒకటేంటి, అన్ని రకాలు. కోర్స్ రేడియోలో ఉపన్యాసం ఇచ్చే క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది? రేడియోనే గవర్నమెంట్ది కదా. సో అందులో ఉపన్యాసాలు వచ్చే సమస్య లేదు. ఇలా రకరకాల హింసలకు గురి చేశారు ఎమర్జెన్సీ టైంలో. సో దాని తర్వాత కొన్నాళ్ళకి ఎమర్జెన్సీ అయిపోయింది. 2 years ఎంతో ఉంది, సుమారు 2.5 years. అది అయిపోయిన తర్వాత కాంగ్రెస్ కానటువంటి గవర్నమెంట్ వచ్చిందండి ఫస్ట్ టైం ఇండియాలో. 77లో మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అప్పుడు. కాకపోతే ఏంటంటే ఒక 14 పార్టీలో ఏమో కలిసి మొరార్జీ దేశాయ్ గారిని ఎన్నుకున్నాయి ప్రైమ్ మినిస్టర్గా. ఎక్కువ కాలం నిలబడలేదు. మా అయితే ఓ 2-3 ఏళ్ళు, 2.5 ఏళ్ళు ఏమో మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్గా చేశారు. తర్వాత ఆయన దిగిపోవటం, ఈ పార్టీలు సపోర్ట్ లేక ఆ గవర్నమెంట్ పడిపోవటం, ఇలా అనేక విషయాలు జరిగినాయి. అయితే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి మాత్రం నీలం సంజీవ్ రెడ్డి గారు ఒకే ఒక సీటు గెలిచారండి ఆ రోజుల్లో, ఎంపీ సీటు. నీలం సంజీవ్ రెడ్డి గారు, ఆ నీలం సంజీవ్ రెడ్డి గారే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు ఆ రోజు. సో ఆయనకి ఇచ్చారనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా. సో అదొక అద్భుతం అని చెప్పాలి. గెలిచింది ఒకటే సీటు, అది కూడా కాంగ్రెసేతర సీటు. జనతా పార్టీ తరఫున నిలబడ్డారు. అప్పుడే జనతా పార్టీ పెట్టారు. నాగలి రైతు గుర్తు, చుట్టూ చక్రం ఉంటుంది వాళ్ళ గుర్తు. సో జనతా పార్టీ పెట్టారు. ఆ జనతా పార్టీ తరఫున నీలం సంజీవ్ రెడ్డి గారు పోటీ చేసి ఒకే ఒక వ్యక్తి గెలిచారు మన రాష్ట్రం నుంచి. మిగతా అప్పుడు 42 సీట్లు కదా, 41 కూడా కాంగ్రెసే గెలిచింది. సో ఇలా జరిగింది ఆ రోజుల్లో. సో ఓవరాల్గా చెప్పాలంటే అలాంటి చీకటి రోజులన్నీ పోయినాయి. ప్రస్తుతం మనందరం హ్యాపీగా ఉన్నామంటే మన రాజ్యాంగం ప్రసాదించిన హక్కులే కాదండి, మన బాధ్యతలు కూడా మనం గుర్తెరగాలి. అవి కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. వాట్ టు బి డన్ అన్నప్పుడు వాట్ నాట్ టు బి డన్ అని కూడా అర్థం వస్తుంది. కోర్టు అదే చెబుతుంటారు జడ్జిమెంట్లలో. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. అందరికీ నమస్కారం. ఒకసారి నా ఛానల్ వేదగిరి వాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. విన్నందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి. థ్యాంక్ యూ సార్.